మనము ఆరాధించే దేవుడు, మనము పూజించే దేవుడు తలుపులను మూయువాడు, ప్రయత్నములను అడ్డగించువాడు, మన త్రోవలకు ఆటంకపరచువాడు, మన యొక్క ఆలోచనలను చెదరగొట్టువాడు. ఇది వాస్తవమా కాదా? వాస్తవం అన్నవాళ్ళు చేయెత్తండి. మళ్ళీ రిపీట్ చేయమంటారా? తప్పు విన్నట్టు ఉన్నారని అన్న తప్పు చెప్పాడని మీ ఉద్దేశం కదా. మళ్ళీ చెప్తున్నాను. ద గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ ద గాడ్ హూ విల్ క్లోజ్ ద డోర్స్, who will hinder us, who will obstruct us, who will restrict us. Is it not or not? Is it yes or not? అవునా కాదా? ఒప్పుకుందాం అందరం. కానీ మనకి ఇష్టమైన వాగ్దానం ఏంటి చెప్పండి? మనకి డిసెంబర్ 31 ఇదిగో నీ ఎదుట నేను ద్వారములు తీసి ఉన్నాను, ఎవడును దాన్ని మూయనేరడని వస్తే ఇష్టమా? ఇదిగో నీ ఎదుట నేను ద్వారములను మూసివేసి ఉన్నాను, ఎవడును దాన్ని తీయనేరడంటే ఇష్టమా? చెప్పండి, యథార్థంగా చెప్పండి. రెండవ వాగ్దానం నాకు నెక్స్ట్ ఇయర్ కావాలనుకుంటే ఎవరైనా ఆ రెండవ పార్ట్, నీ ఎదుట నా ద్వారములను మూసివేసి ఉన్నాను, ఎవడును దాన్ని తీయనేరడని అంటే ఆ వాగ్దానం వస్తే మళ్ళా రిటర్న్గా వచ్చి మళ్ళీ ₹1 వేసి మళ్ళా వాగ్దానం కార్డు తీయని వారు ఎంతమంది ఉంటారు? మన దేవుడు నమ్మదగిన దేవుడు, అది కూడా వాస్తవమే. ఆ వాగ్దానం కూడా మీకు ఇచ్చునుగాక. ఇంకొకసారి ఎప్పుడు పిలవద్దన్నా ఈయన్ని, అంతా అశుభం పలుకుతున్నాడు. ఆ రాజుల గ్రంథంలో అన్నాడు కదా, ఆ ప్రవక్త అసలు ఎప్పుడు నా కోసం కీడే పలుకుతాడు అన్నాడట. ఇప్పుడు రాయండి, మన దేవుడు ఆపివేసే దేవుడు, నిలిపివేసే దేవుడు, మూసివేసే దేవుడు, అడ్డగించే దేవుడు. ఎప్పుడు ఎందుకో చూద్దాం. సహజంగా మనం ఆశపడేది, నా ముందు ద్వారాలు తెరుగు ప్రభువా, నా ప్రయత్నాలను సఫలము చేయి ప్రభువా, నా ఆలోచనలన్నీ సిద్ధింప చేయదేవా అని మాత్రమే మనం అడుగుతాం. అలా ఒకవేళ ఇంకా అడుగుతుంటే మీరు కేవలము మిల్క్ బాటిల్ క్రిస్టియన్స్, పాలబుడ్డి క్రైస్తవులు మాత్రమే ఉంటారు. నాట్ బిర్యానీ క్రిస్టియన్స్ అన్నమాట. బలమగు ఆహారము తినే క్రైస్తవులుగా ఇంకా ఎదగలేదు, పాలు త్రాగే క్రైస్తవులుగా మాత్రమే ఉన్నారు అని అర్థం. జాగ్రత్తగా రండి. ప్రభు ఆత్మ సహాయం చేసే కొలది దేవుని ఆత్మ ఒప్పించిన సంగతులను దైవాత్మ యొక్క వెలుగు సహాయంతో లేఖన వెలుగులో మేము ఉంచడానికి ప్రయత్నం చేస్తా. ఆది కాండములో నుంచి కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి ఉదాహరణ, దేవుడు చెదిరిపోకుండా వారు చేసిన ప్రయత్నాన్ని ఆపివేసిన దేవుడు. ఎక్కడ చెప్పండి? ఎస్, మొదటి ఉదాహరణ ఆది కాండం 11వ అధ్యాయం మొదటి 6-7 వచనాలలో బాబేలు ఉదంతాన్ని చూస్తాం. కొంచెం సమయం కొరకై నేను కొన్ని లేఖనాలు చదివించలేకపోయినా తర్వాత మరలా మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి మరలా మీరు వర్తమానం విని లేఖనాలు చేతబట్టుకొని మోకరించి మరలా మీరు లేఖనములలోనికి చూడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నా. మన ప్రభు అయిన దేవుడు సమతుల్యత పాటించే దేవుడు. ఆయన ఎంతో బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు, ఒక పక్కే ఉండడు. ఆయన కార్యములు ఎంతో సమతుల్యంగా ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ మొదటి పార్టే తలుపులు తీసే దేవుడు అయినందుకు స్తోత్రాలు అని మాత్రమే స్తుతించడం కాదు, నా ఎదుట నీవు మూసివేసిన తలుపులను బట్టి కూడా నీకు స్తోత్రములు అని చెప్పగలిగే స్థితిలోనికి నువ్వు రావాలి. నా ప్రయత్నములను సఫలపరిచిన దేవుడు అయినందుకు స్తోత్రం అని మాత్రమే కాదు, నా ప్రయత్నములను చెడగొట్టిన దేవుడు అయినందుకు కూడా నీకు స్తోత్రము అని చెప్పగలిగే పరిస్థితికి రావాలి. ఇప్పుడు ఈ బాబేలు దగ్గర దేవుడు చెదిరిపోకుండా వాడు చేస్తున్న ప్రయత్నాన్ని ఏం చేశాడు? ఆపివేశాడు.
ఆయన ఆపివేసింది నిర్మాణాన్ని మాత్రమే కాదు, ఆయన ఆపివేసింది వారి ప్రయత్నాన్ని. ఏం ప్రయత్నాన్ని? చదివిపోకుండా వారు చేస్తున్న ప్రయత్నాన్ని. ఎందుకు అనంటే అది దేవుని చిత్తానికి వ్యతిరేకం. దేవుని చిత్తం ఏమిటి? మీరు ఫలించి వృద్ధి పొంది విస్తరించి, ఏమిటన్నమాట? విస్తరించి భూమిని నిండించుడి. కానీ వీరేమనుకుంటున్నారు? మనం ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే కట్టుకుందాం, భూమి అందంతా చదిరిపోకుండా. ఇట్ ఈస్ అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్. సో గాడ్ హ్యాస్ హిండర్డ్ అండ్ స్టాప్డ్ దట్ ప్లాన్ ఆఫ్ పీపుల్ ఎట్ బాబెల్. మన జీవితంలో కూడా అనేక పర్యాయములు మనం విస్తరించడానికి దేవుడు అనుమతించేటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తల గ్రంథములో మీరు గమనిస్తే ప్రభు అంటాడు, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. బూదిగంతాల వరకు వారు సాక్షులై ఉండాలంటే యెరూషలేములోనే ఉండిపోతే అవుతారా? అప్పుడు వారు ఏమవ్వాలా? దే హ్యాస్ టు బి స్కాటర్డ్. వారు చెదిరిపోవాలి. కానీ కాలేదే. అప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి వారు ఎక్కడున్నారంటే ఇంటింటా కూడుకొనుచు, దేవాలయంలో కూడుకొనుచు, రొట్టె విరుచు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే శ్రమను పుట్టించాడు. అదే స్టెఫను కాలం మనం చూస్తాం. శ్రమను పుట్టించగానే శిష్యులు ఏమైపోయారంట? చెదిరిపోయారు. చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించారు. అంత్యొకయ వరకు కూడా సంఘము విస్తరించారు. కాబట్టి అనేక పర్యాయములు మనం అనుకుంటాం, ఇక్కడ నాకు చాలా సౌకర్యవంతంగా ఉంది, ఇది నాకు మేలు అని అనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితులను దేవుడు గూడు రేపినట్లుగాను, నిన్ను కదిలించినట్లుగాను, నీ స్థిరత్వాన్ని కదిలించినట్లుగా, నీవు చలనములోనికి రావడానికి, నీవు చెదిరిపోవడానికి దేవుడు చేస్తున్నప్పుడు అది దేవుని ఉద్దేశము కాదేమో అని తలంచే ప్రమాదము లేకపోలేదు. దేవుడు నిన్ను బలవంతుడైన వాడు ఒకరిని విసిరివేసినట్టుగా నిన్ను ఒకవేళ దూరానికి విసిరేస్తే అది దేవుడు అనుమతించలేదు, సాతానే చేశాడు అని ఒకవేళ అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు కావచ్చు. దేవుడు నీ స్థానభ్రంశం తీసుకొని వస్తే అది ఖచ్చితంగా దేవుని ఏర్పాటు ఏదో ఉంది అని గుర్తుపెట్టుకో. తండ్రి ఇంటి నుంచి యోసేపును అల్లంత దూరాన్ని విసిరేయకపోతే సింహాసనం మీదకి వచ్చి ఉండేవాడు కాడు. మోషేను తన తల్లి ఒడిలో నుంచి ఆ అంతఃపురంలోకి విసిరేయకపోతే తాను నాయకుడుగా అయి ఉండేవాడు కాడు. దానియేలును ఆ యెరూషలేము నుంచి బబులోనుకు స్థానభ్రంశం చేయకపోతే బబులోనులో ఆ 3 అధిపతులలో ముఖ్యుడై ఉండేవాడు కాడు. కావున మన జీవితములలో దేవుడు మనలను చెదరగొట్టినట్లుగా కనబడుతున్న పరిస్థితులు, కదిలించిన పరిస్థితులు, విసిరివేసినట్లుగా అనిపిస్తున్న పరిస్థితులు, ఇలాంటివి కనుక మన జీవితంలో దాపురిస్తే గుర్తుపెట్టుకుందాం, దేవుడు మన ద్వారా జరిగించాలని కోరిన కార్యమేదో ఉంది. కనుక మొదటిది బాబేలు ఉదాహరణ ఏం చెప్తుందంటే, చదివిపోకుండా ఉండడానికి వారు చేసిన ప్రయత్నాన్ని దేవుడు ఏం చేశాడు? అడ్డగించాడు, ఆపివేశాడు. 2వ ఉదాహరణ తెచ్చేసి చూడండి. ఆదికాండములోనే 16వ అధ్యాయంలో హాగరును జ్ఞాపకం చేస్తాను. హాగరు తన జీవితంలో తాను, దేవుడు ఈ మాట మళ్ళా గుర్తుపెట్టుకోండి, గాడ్ హూ స్టాప్స్, అడ్డగించే దేవుడు, ఆపివేసే దేవుడు, మూసివేసే దేవుడు. హాగరు హింసను తప్పించుకోవడానికి పరిగెడుతున్న పరుగును ఆపివేసిన దేవుడు. అవునా కాదా? నాకు గుర్తుండి ఈ సంవత్సరం కాక ముందు సంవత్సరం అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఏమో బేయర్ లహాయిలో యూత్ క్యాంప్లో హాగరుని గురించి 2-3 రోజులు మనం ధ్యానం చేసినట్టు గుర్తుంది. హాగరు హింసను తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆపివేశాడు. ఇదేం దేవుడు అండి? అక్కడ నాకు హింస, అక్కడ నాకు అవమానం, అక్కడ నాకు ఎంతో ఒత్తిడి, అణిగిపోతున్నాను, అణిచివేస్తున్నారు, కనుక నేను ఎస్కేప్ అవుతున్నాను, పారిపోతున్నాను, తప్పించుకుంటుంటే నాకేం చేయాలి? దేవుడు దోహదపడాలా? తిరిగి తీసుకుని వెళ్ళి ఆ శ్రమల కులిమిలో పడేయాలా? మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు దేవుడు నాకు అద్భుతంగా ఒక ట్యాక్సీ పంపించి
నేను పరిగెత్తలేకపోతున్నాను కనుక ట్యాక్సీ ఎక్కి పారిపోవడానికి ఒక సడన్గా ఒక క్యాబ్ ఇలా ముందుకు వస్తే ఎంత బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు, నేను తీసుకొని పోవడానికి ఏం రాదు, కానీ రిటర్న్ టికెట్ నీ చేతిలో పెడుతున్నా, మళ్ళా గెట్ బ్యాక్ టు షారా. ఇదేం దేవుడు? దేవుని సంకల్పం అక్కడే ఉంది కనుక నీవు అనుకుంటున్నామో హింసను తప్పించుకోవడానికి నీవు చేసిన ప్రయత్నాలు వీగిపోతుంటే గుర్తుపెట్టుకో, ఆ హింసలో దేవుడు నీ కొరకై ఉంచిన ఆశీర్వాదం ఏదో ఉంది. అదే దేవుడు మరలా హాగరు జీవితంలో కొంతకాలమైన తర్వాత ఏమన్నాడు చెప్పండి, ఇప్పుడు హాగరును పంపించు అన్నాడు. వెళ్ళిన హాగరు విషయంలో చూస్తాం, దేవుడు ఆమె కుమారుడును ఏం చేశాడు చెప్పండి, ఇష్మాయిలును ఆశీర్వదించాను. నీవు హింసలో ఉండవలసినటువంటి కాలం నిర్ణయించిన దేవుడు ఆ హింసలో నువ్వు నిలిచి ఉండాల్సిన దినాలను తప్పించుకొని నువ్వు చేసే ప్రయత్నాలు కూడా అడ్డగించును గాక. ఆ హింస నుండి తప్పించుకునేందుకు కొరకైన ఏర్పాటు, ఆ సమయం దేవుడు ఎప్పుడు నీ జీవితంలో అనుమతిస్తాడో ఆ క్షణంలోనే కానీ అంతవరకు దేవుడు నీవు తప్పించుకునే ప్రతి ప్రయత్నాన్ని ఏం చేస్తాడో అడ్డగిస్తాడు. యోసేపు చెరసాల ఉన్నాను, నేను చెరసాల నుంచి బయటకు రావడానికి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యు ఆర్ ఎగ్జాల్టెడ్ అన్నాడు. నన్ను గుర్తు చేసుకో నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు. కానీ అతడు మరిచిపోనట్లు యెహోవా చేశాను. అంటే దాని అర్థం ఇండైరెక్ట్గా యోసేపు చెరసాలలోనే ఉండునట్లుగా యెహోవా చేశాను. అంటిల్ దట్ డ్యూ టైమ్ అకర్స్, ఆ సరైన సమయం వచ్చే వరకు నీవు తప్పించుకునే ఏ అవకాశాన్ని దేవుడు నీకు ఇయ్యకుండునుగాక. ఒక సమయం రావాలి, రాజుకు కల వచ్చే రాత్రి ఒకటి రావాలి, అంతవరకు నువ్వు చెరసాలలోనే మగ్గాలి. కఠినంగా అనిపిస్తుందా, బాధగా అనిపిస్తుందా? కానీ ఇదే నీ ఆశీర్వాదం, ఇదే నీ దేవుని చిత్తం. అక్కడే దాగి ఉంది నీ కొరకైన దేవుని ఏర్పాటు. కలవరపడద్దు. గెత్సేమైన తోటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. ఏమనంటే, ప్రభువా ఈ గిన్నె నాటి నుంచి తొలగించు అని చేశాడు. కానీ ఆ గిన్నె ఏమాత్రం తొలగించబడలేదు. ఆ క్లిష్ట సమయము గుండా వెళ్ళడం దేవునికి నీ పట్ల కలుగున్న ఉద్దేశమైనట్లయితే నీవు అది తప్పించుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నము కూడా దేవా నీవు తప్పించు అని అడగడమే సబబైన ప్రార్థన కాదా? అదే కరెక్ట్ ప్రేయర్. ప్రభువా హింసలో ఉండడమే నీ చిత్తం అయితే తప్పించుకోవడానికి నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని నువ్వు అడ్డగించు నాయనా. ఈ ప్రార్థన ఒకవేళ నయోమి చేస్తుంటే 2 కొడుకుల్ని భర్తని సజీవంగా పొంది ఉండేది. ప్రభువా ఇక్కడ ఆకలిగా ఉంది, మోయాబుకి వెళ్ళాలని శోధన ఉంది, వెళ్ళకుండా నన్ను ఆపు నాయనా అని ఉంటే, దేవుడు ఆపు ఉంటే ఖచ్చితంగా ఏమైందో చెప్పండి, 3 ప్రాణాలను కాపాడుకుంటే. దేవుడు మన జీవితంలో అనుమతించే పరిస్థితులు జ్ఞాపకం ఉంచుకోండి. మనము దాటి వెళ్ళడానికి ఆశపడతాం. అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ముళ్ళు ఉంది, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు చెప్పండి? మనము 300 సార్లు ప్రార్థన చేస్తే కూడా జవాబు ఇవ్వని దేవుడు పౌలు లాంటి భక్తుడు ఒక్కసారి ప్రార్థన చేస్తే ఏం చేయాలండి? వెంటనే పరిగెత్తుకుని చర్రే నా బిడ్డ అరే పౌలు నువ్వెంత బంగారు తండ్రివి, నువ్వు అసలు నీలాగా నా కోసం సేవ చేసినాడు ఎవడున్నాడు నాయన? అసలు నీ ఒంట్లో ముళ్ళు ఉండడమా? నీ ఒంట్లో ముళ్ళుంటే నేను తట్టుకోగలను అనాలి కదా అండి. కానీ ఏమన్నాడు చెప్పండి? ఉండని నేను దాన్ని తీసివేను. ఆ హింసలో, ఆ బాధలో, ఆ గాయంలో నీ కొరకే దేవుని ఉద్దేశం ఏముందో దయచేసి గమనించు. దాన్ని తప్పించుకునే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడు? నేను మూసివేశాను, ఎవడు కూడా తీయలేడు. ప్రభా నీకు స్తోత్రం అని చెప్పు. నేను నిలిచి ఉంటాను ప్రభా, నీ సమయం వచ్చేంత వరకు ఈ ముళ్ళను, ఈ బాధను సహిస్తాను, ఈ పాత్రని తాగుతాను, ఈ హింసను నేను అనుమతిస్తాను. దీని వెనకాల నీకున్న ఉద్దేశం నెరవేర్చబడును గాక. నేను తప్పించుకునే ప్రతి ప్రయత్నము మానుకుంటాను ప్రభా. 3వది ఆదికాండం దయచేసి రండి. అబీమెలెకును గురించి ఆదికాండం 20వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అబీమెలెకు ఆదికాండం 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న మాట మీకు గమనంకు తీసుకొని చదివితే బాగుంటుంది అనుకుంటాను. 6వ వచనం, అందుకు దేవుడు, అవును యథార్థముతో దీన్ని చేసేదో నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను
పలకాలు గట్టిగా. ఏం చేసి తిని? అడ్డగించి తిని. దేవుడు అడ్డగించే దేవుడు, పాపము చేయకుండా ఆపివేసిన దేవుడు. మన జీవితంలో ప్రభు అయిన దేవుడు తీసుకునే జాగ్రత్త ఇది. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో దావీదు కూడా ఈ మాట చెప్తాడు, ఆ అబీగైలుతో ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే, నేను నీకు కీడు చేయకుండా నన్ను ఆపిన ఇశ్రాయేలు దేవుడకు యెహోవా జీవము తోడు. యెహోవా జీవము తోడు. మన జీవితాల్లో కొన్ని పరిస్థితులలో మనము ఎంతో ఇగ్నోరెంట్గా, అమాయకంగా, మనము ఎరుగని పరిస్థితులలో మనము చేయబోయే కీడు, మనము చేయదలిచిన పాపం చేయకున్నట్లుగా ఆపగలవాడు, అడ్డగించగలవాడు దేవుడు. ఇందుకు మనకు సహాయంగా రెండు ఉంటాయి. ఒకటి, మన యందు నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు పాపము చేయకుండా మనల్ని ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పాపము చేయకుండా మనల్ని అడ్డగించేందుకు మన పక్షాన్ని విజ్ఞాపనము చేస్తాడు. మన యందు నివసించుచున్న పరిశుద్ధాత్మ దేవుడు, సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పాపము చేయకున్నట్లుగా మనల్ని అడ్డగించే ప్రతి ప్రయత్నము చేస్తున్నాడు. కలవరం పుట్టిస్తున్నాడు, ఆజ్ఞయిస్తున్నాడు, బోధిస్తున్నాడు. అనేక రీతులుగా పరిస్థితుల ద్వారా తీసుకుని వెళ్ళి నీవు ఆ కీడును, పాపమును చేయకున్నట్లుగా పరిపరి విధాల దేవుడు నిన్ను ఆపివేసేందుకు, అడ్డగించేందుకు, నష్టము తెచ్చుకోకుండా, శాపం తెచ్చుకోకుండా, దేవుడు కోపానికి ఆహుతి కాకుండా అడ్డగించే దేవుడు ఉన్నాడు. గుర్తుపెడుతున్నావా? ఇంకా ఆయనను కూడా అధిగమించిపోయి నష్టపోతున్నావా? అబీమెలెకు దేవుడు నన్ను అడ్డగించాడు, నేను దాటి మొండిగా పోలేదు, పోను కూడా. అందుకు గాను దేవుడు అబీమెలెకును ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. చెదిరిపోకుండా చేసిన ప్రయత్నాన్ని ఆపివేసిన దేవుడు, హింస నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని ఆపివేసిన దేవుడు, పాపము చేయకుండా అడ్డగించిన దేవుడు. మన జీవితాలలో దేవుని అడుగుదాం, నా యందున్న పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రతి క్షణాన్న నేను కీడు చేయకున్నట్లుగా నన్ను అడ్డగించినట్లు కృప దయచేయి. వాక్యం 53:19 కీర్తనలో, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. ఆ వాక్యం నిన్ను పాపము చేయకుండా అడ్డగించుతుంది, ఆపివేస్తుంది. దేవుడు అబీమెలెకును ఆపివేశాడు. మనం ఇంకో సందర్భం గుర్తు చేసుకుంటే, నిశ్చయంగా పాపము చేయకుండా ఆపివేసే దేవుడు. దావీదుని గురించి మీకు జ్ఞాపకం చేసిన సందర్భం ఒకసారి గుర్తు చేసి తర్వాత తలంపుకు వెళ్తా. దావీదుకు కోపం వచ్చింది. ఎందుకనంటే లీగల్ కోపం. అది ఏ కోపము? మంచి కోపము, చెడ్డ కోపం రెండు ఉంటాయి లేదా? ఉన్నాయా? లేవండి చెప్పండి, ఇది డౌట్గా చూస్తున్నారే. ఉంటాయి కదా. మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. తల్లిదండ్రులు బిడ్డల మీద కోపగించినప్పుడు కోపపడకూడదు అని దేవుడు చెప్పాడు అంటామా? ఇప్పుడు దావీదుకు వచ్చింది ఎందుకనంటే, మేము నీకు మేలు చేశాం, నువ్వు ఆహారం పెట్టమంటే పెట్టడం లేదు అను. కానీ అక్కడ దేవుడు, ఇది కరెక్ట్ కాదు దావీదు, నాబాలును శిక్షించడం నా పని, కానీ నాబాలుతో పాటు ఆ ఎరుగని అబీగైలును కూడా నీవు చంపే, ఇతరులు కూడా చంపే. వారందరూ కూడా ఆ నాబాలు బ్రతిమాలుకున్నారు. నాబాలు, ఏందయ్య ఈ బుద్ధి, ఏం మరటు వాడవయ్యా, ఏం చేస్తున్నావా నువ్వు? దావీదు ఇంత మేలు చేసినందుకు దీన్ని గొర్రెలు మిగిలినాయి, అలాంటి దావీదుకి కింద పిడికడు ముద్ద పెట్టనంటే ఏ మనిషివయ్యా? ఇలాంటి మంచి మనసు కలిగిన వాడిని కూడా దావీదు ఏం చేసి ఉండేవాడు? చంపివేసాడు. ఎందుకంటే వారికి దావీదు మీద ఉన్నటువంటి సదభిప్రాయం దావీదుకు తెలియదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు దావీదుని చెప్పండి? ఆగాగు, ఆపివేశాడు. దేవా, నా దేవా, ఇలాంటి ప్రయత్నములు నేను చేయకున్నట్లుగా, ఇట్టి పనులు నేను చేయకున్నట్లుగా, ఇట్టి తొందరపాట్లలోకి నేను వెళ్ళకూడనట్లుగా, ఇట్టి పాపము నేను ఒడిగట్టకున్నట్లుగా నన్ను అడ్డగించువాడా నీవే, నన్ను ఆపివే అని ప్రభుకు అప్పగించుకుంటే ఎంత మేలు. అనేకమైన
కీడుల నుంచి మనం కాపాడబడతాం. ఖచ్చితంగా ప్రభు మనల్ని కాపాడునుగా. కాబట్టి అడ్డగించే దేవుడు మేలైన దేవుడు. ఇంకొక మాట, ఈ ఆదికాండంలో అబీమెలెకును దాటితే మనం అబ్రహాం దగ్గరికి వెళ్దాం. 22వ అధ్యాయంకి రండి. అబ్రహాం విషయంలో గమనిస్తే అబ్రహామును కూడా అడ్డగించిన దేవుడు, అవునా కదా చెప్పండి. ఆదికాండం 22వ అధ్యాయము 9 నుంచి 14 అధ్యాయాల మధ్యలో మనం చూస్తే ఇస్సాకును బలి ఇవ్వకుండా అబ్రాహామును దేవుడు ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి, ఏం చేశాడండి? అడ్డగించాడు, ఆపివేశాడు. అబ్రాహాం, స్టాప్ కిల్లింగ్ ఐజాక్, ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆగు. అడ్డగించాడు, ఆపివేశాడు. గమనించండి, మన జీవితంలో కొన్ని సందర్భాలలో మన సొంత వనరులతో మనము బయటపడగలం అనుకుంటాం. అయితే దేవుని ఏర్పాటు వేరే ఉంటుంది. దేవుని ఏర్పాటు వేరే ఉంటుంది. దేవుడు ఇస్సాకును బలిగా అర్పించు అని చెప్పడం అబ్రహామును పరిశోధించడానికి మాత్రమే చెప్పిన మాట, కానీ ఇస్సాకు చావు దేవుడే మాత్రం కూడా కోరలేదు. ఇట్ ఈజ్ నాట్ ఇన్ గాడ్స్ ప్లాన్. అక్కడ వరకు వస్తాడా లేదా అన్న పరీక్ష పెట్టడమే దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు అబ్రాహాం ఒకవేళ ఓవర్ రైట్ చేశాయి, అధికంగా నీతిమంతుడు, నువ్వు ఆపినా నేను ఆగను అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేసిండు వాడు? అధికముగా నీతిమంతుడు నేను ఆగను ప్రభువా, నేను ఎందుకు ఆగుతావు? నువ్వు అడిగావంటే ఇచ్చేస్తానంతే, నువ్వు అడిగావంటే ఇచ్చేస్తానంతే అని అబ్రాహాం మాత్రం కూడా క్రాస్ చేయలే ఆ లైన్. నువ్వు ఇమ్మంటే ఇస్తా, ఆగమంటే ఆగుతా. ఇవ్వటానికైనా 100% హోల్ హార్టెడ్గా నేను సిద్ధం. నువ్వు ఆగమంటే ఆగడానికి కూడా నేను సిద్ధం. చిన్న ఉదాహరణ గుర్తు చేస్తా, మీకు అర్థం అవ్వడానికి వివరించిన ప్రయత్నం చేస్తా. ప్రభువా, మా బిడ్డకు నీవు ఫ్రీ సీట్ ఇస్తావు, యేసు నామములో నీవు ఫ్రీ సీట్ ఇవ్వబోతున్నందుకు వందనాలు, యేసు నామములో నేను ప్రార్థన చేస్తున్నా. అతడు ఎంబీబీఎస్ చదవాలా, అయితే అతడు ఇంజనీరింగ్ చదవాలా, అతడు కంప్యూటర్ సైన్స్ చదవాలా, అతడు ఫలానా కాలేజీలోనే చదవాలా, నువ్వు ఫ్రీ సీట్ ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. బాగుంది. ఇవ్వకపోతే చెప్పండి, జాగ్రత్తగా విని చెప్పండి. ఇవ్వకపోతే ఐదర్ వి ప్రే ఆర్ ఎల్స్ వి పే, అవునా కదా? ఐదర్ వి ప్రే, ఇఫ్ నాట్ వి విల్ పే. ప్రార్థన చేశావు, అరే ప్రభు ఇస్సాకును కాదు, పొదలో ఉన్న గొర్రెపిల్లని అడుగుతున్నాడు. దెర్ ఇస్ సంథింగ్ ఆల్టర్నేట్, సంథింగ్ ఆప్షనల్, సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ ఇన్ గాడ్స్ ప్లాన్ అని చెప్పి పొదలో ఉన్న గొర్రెపిల్లని తీసుకొని వచ్చి అర్పించిన అబ్రాహాము వలె కాకుండా, లేదు ప్రభు ఇదే. కాబట్టి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం, ఫ్రీ సీట్ రాలేదు, ఇప్పుడు ఏం చేస్తాం? మేనేజ్మెంట్ కోట కొనేసాం. దేవుని చిత్తం బ్రదర్. అది కూడా మళ్ళీ ఏంటంటే అల్టిమేట్గా ఒకరోజు చూడండి రిజల్ట్. ఇంకా నేను చెప్పడానికి మీరు అర్థం చేసుకోండి, ఎట్లా ఉంటే మీకు తెలిసి ఉంటుంది, అర్థమై ఉంటుంది. యు ఆర్ అవుట్ సైడ్ ద విల్ ఆఫ్ గాడ్, దెర్ విల్ బి నో సక్సెస్. కఠినంగా అనిపించవచ్చు, అదేం బ్రదర్ దేవుడు మాకు డబ్బులు మాత్రం ఇవ్వలేదా? మరి అలాంటి ముందుగా నువ్వు ఎందుకు ప్రార్థన చేసినావు? నీ చిత్తం నెరవేర్చుకో, నీ చిత్తం ఎందుకన్నా అనకు, అడగకు. ప్రభువా నువ్వు ఇవ్వకపోయినా నేను డబ్బులు ఇచ్చి కొంటానని ముందే యథార్థంగా చెప్పుకో. ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే ఇవ్వనట్టు. అంటే ఇంక అక్కడ దేవుని ప్రమేయం ఏముంది? దేవుని అధికారం ఏముంది? దేవుని చిత్తం ఏముంది? మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడు బలి కోరేది అదిగో పొదలలో సిద్ధంగా ఉంది. ఇస్సాకును కాదు, నేను ఇక్కడ ఆగాలి. ఆయన అడ్డగిస్తున్నాడు, నేను ఆగాలి. ప్రభు మనకు తన ఆత్మ సహాయం చేతి ఈ సంగతులు మరి అధికంగా గ్రహింపులను తీసుకోవచ్చును గాక. ఇస్సాకు దగ్గరికి వెళ్తా. ఇప్పటికి ఎన్ని సంగతులు చూసాం? మొదటిది ఎవరు? బాబేలు, రెండవది హాగరు, తర్వాత
అబీమెలెకును అడ్డగించిన దేవుడు, తర్వాత అబ్రహామును అడ్డగించిన దేవుడు, ఇస్సాకును అడ్డగించాడు దేవుడు. 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే 2వ వచనం ఒక్కటి చదువుదాం దయచేసి రండి. 2వ వచనం ఆదికాండం 26:2. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, చదవండి, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఇక్కడ జాగ్రత్తగా దేవుని ప్రజలారా, అమూల్య రక్తము చేత కొనబడిన విలువైన దైవ సంపదైన దేవుని బిడ్డలారా, మీ విషయమే దేవుని కలిగిన ఉద్దేశం చాలా గొప్పది, కానీ ఆ ఉద్దేశాన్ని పక్కన పెడుతున్న మీ తర్కం చాలా చెడ్డది. ఇలా చెప్పమంటారా? మీ విషయమే దేవుడు కలిగిన ఉద్దేశం చాలా గొప్పది, కానీ దానిని ఎరుగక మీరు ఆయనతో చేస్తున్న మీ తర్కం చాలా చెడ్డది. హ్యూమన్ లాజిక్ ఈజ్ డెడ్లీ డేంజరస్. ఇట్ హిండర్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ. దేవుని ఉద్దేశం ఇక్కడేనే ఉండడం, ప్రయాణం చేయడము ఏమాత్రము కాదు, ముందుకు వెళ్ళడం ఏమాత్రము కాదు, అడుగు ముందుకు వేయడం ఏమాత్రము కాదు. డోంట్ స్టెప్ ఫార్వర్డ్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ స్టాపింగ్ ఐజాక్ టు మూవ్ ఫార్వర్డ్. అవునా కాదా? కానీ కామన్గా మేమేమిటంటే ఇది దేవుని చిత్తమో కాదు. దేవుడు ఎప్పుడు అలా అంటాడండి? కరువున్న దేశంలో, గరారు దేశంలో నన్ను ఎందుకు ఉండమంటాడు? ఐగుప్తులో సమృద్ధి ఉంది, మా నాన్న వెళ్ళాడు కదా, మా నాన్న అబ్రాహాం వెళ్ళలేదా? వెళ్ళి కదా తెచ్చుకున్నాడు అందరిని, ఆగరిని అన్నిటినీ. కాబట్టి మా నాన్న చూపిన మాదిరిలో పోదాం అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు? ఎంత ఆత్మీయుడో ఇస్సాకు గుర్తించండి. మా నాన్న అలాగా ఐగుప్తుకి వెళ్ళాడు, ఏం చేసుకున్నాడు నాకు బాగా అర్థమైంది. దేవుడు చెప్పినట్టు కరువు గలను గెరారులను ఉంటానే కానీ సమృద్ధి ఉన్న ఐగుప్తుకు నేను ఏమాత్రం కదిలి వెళ్ళను. ఇఫ్ గాడ్ ఈజ్ హిండరింగ్ యూ నాట్ టు గో ఇన్ టు సఫిషియన్సీ, అబండెన్సీ, స్టే దేర్ ఇన్ స్టార్వేషన్. దేవుడు ఆకలిలోనే ఉండడానికి అనుమతిస్తే ఉండు, అక్కడే దేవుడు నిన్ను ఆస్వాదిస్తాడు. ఇప్పుడు ఇస్సాకుని దేవుడు అడ్డగించాడు, ఆటంకపరిచాడు ఐగుప్తుకు వెళ్ళకుండా. నో స్టాప్. నీ ద్వారా నేను చేశాను, మూసివేశా. నువ్వు బలవంతాన దాన్ని తెరవాలని ప్రయత్నాలు చేయకు, తెరవమని నన్ను అసలే అడక్కు. మన ప్రార్థనలో వింత విశేషాలు, మన ప్రార్థనలో విడ్డూరాలు ఇవే. ఆయన మూసేసినా మనం ఏం చేస్తాం? లేదు ప్రభువా, యూ గివ్ మీ వీసా లార్డ్, యూ సెండ్ మీ మనీ లార్డ్, యూ మస్ట్ డూ సంథింగ్ ఫర్ మీ లార్డ్, ఐ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ హియర్. నేను కదలాలి ప్రభువా, నాకు టికెట్ డబ్బులు పంపించండి, వీసా పంపించండి, పర్మిషన్ పంపించండి, పాస్పోర్ట్ రానియండి, ఇంకోటి చేయండి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో శిష్యులు అన్నారు, అపోస్తులు అన్నారు, మేము అక్కడికి వెళ్ళకుండా పరిశుద్ధాత్మ మమ్మలను ఆటంకపరచను. 16వ అధ్యాయం అపోస్తుల కార్య గ్రంథం దయచేసి చూడండి. అపోస్తుల కార్య గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం చూడండి. ఆసియాలో గమనించండి, పరిశుద్ధాత్మ ఏమి చెప్పకూడదని ఆటంకపరిచాడు? ఈ దేవుని కరెక్టా చెప్పండి బ్రదర్. నేను అక్కడికి పోయి సువార్త చెప్తానంటే నో అన్నాడు అనుకోండి, ఇదేం సేవకుడయ్యా, సువార్తకి వెళ్తానంటే వద్దంటాడు ఏంటి? ఇది కరెక్టేనా? అనవామండి మనం. అయ్యో నేనేమన్నా పేరు సంపాదించుకు వెళ్తున్నానా, డబ్బు సంపాదించు, సువార్త వాక్యం చెప్పడం, దట్ ఈస్ డివైన్ గైడెన్స్. ఇది దేవుని అద్భుత నడిపింపు. దేవుని బిడ్డలారా, మొండిగాను, వితర్కంగాను, తర్కంగాను, మూఢంగాను, అది ఆత్మీయమే అన్నట్టు, అది సబబైన కార్యం అన్నట్టు, అది దైవికమే అన్నట్టు పోవద్దు. దావీదు ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకురావడానికి అలాగే పోయాడు. నేను చేస్తున్న దైవ కార్యం మందసాన్ని తిరిగి తీసుకొస్తున్నాను అనుకున్నాడు, కానీ వెంటనే దేవుడు ఏం చేశాడు? ఉజ్జామరణం దావీదును స్టాప్,
అడ్డగించిన దేవుడు స్తుతింపబడును కాక. లేకపోతే ఏమై ఉండేదో. అక్కడ ఉజ్జా చనిపోయాడు. ఇంకా ఒకవేళ దావీదు ఆ ఉజ్జాని పక్కకు లాగేయండి, పదండి మనలా అన్నాడు అనుకోండి, ఇంకెంతమంది చనిపోయి ఉండేవారు యాజకులు, ఇంకెంతమంది లేవీలు చనిపోయి ఉండేవారు. ఇక దావీదు మీదకి ఏమొచ్చి ఉండేదో. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మన అనైతికమైన, వాక్య విరుద్ధమైన, పరిశుద్ధాత్మకు సమ్మతి కాని సంగతుల విషయంలో ఆయన ఆటంకపరిచినప్పుడు గుర్తుపట్టుకుందాం. లెట్ us నోటీస్, లెట్ us ఐడెంటిఫై, లెట్ us రికగ్నైజ్. వాటి విషయంలో ప్రభు మనకు సహాయం చేయను. ఎప్పుడైతే వారు ఆగిపోయారో దేవుడు విడిచిపెట్టలేదు. అరే ఆసియాకు వెళ్ళవద్దని దేవుడు చెప్పాడు, ద్వారం మూసేశాడు, ఎందుకో ఇదేంటి అని వారు అనుకునే లోపలనే దేవుడు తుయతైరులో మరొక ద్వారము తెరిచాడు. అక్కడ లూదియా ఇంట సంఘము ఏర్పడింది. When God closed some door, please come to know that God is having plan to open some other door. దేవుడు ఈ ద్వారాన్ని మూసాడు అని అంటే మరొక ద్వారాన్ని ఏదో తెరవబోతున్నాడనే సంగతి గుర్తుపెట్టు. ఆసియాలో వాక్యం చెప్పకుండా ఆటంకపరిచాడని చెప్పి వీరు అసలు మేము వాక్యమే చెప్పకుండా, అసలు వాక్యమే చెప్పడానికి దేవుడికి మాకు ఇష్టం లేదని అన్నారా? దే కీప్ ఆన్ డూయింగ్ గాడ్స్ వర్క్ ఇన్ దట్ సేమ్ ప్లేస్. అదే స్థలంలో ఉండి వారు వాక్యము బోధిస్తున్నారు. అక్కడ తుయతైర పట్టణస్థులు వచ్చింది, తుయతైరలో ద్వారము తెరవబడింది. కాబట్టి మన ఆత్మీయ జీవితాలలో దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ద్వారములు మూసివేయగలవాడు, అడ్డగించగలవాడు, ఆపివేయగలవాడు. ఏది శ్రేష్టమైనదో దాని కొరకే మనల్ని నడిపించే దైవికమైన నడిపింపు ఎంత శ్రేష్టమైనదో దయచేసి గుర్తుపట్టుకుందాం. తర్వాత మరొక సంగతికి వెళ్దాం. ఆది కాండములో ఎన్నో సంగతి ఇది? సుమారుగా 5 ఉదాహరణ చూసినట్టుగా నాకు అనిపిస్తుంది, అంతేనా? 6వ సంగతి దయచేసి రండి. ఇదే ఆది కాండంలో తర్వాత ఇంకొక క్యారెక్టర్ దగ్గరికి మనం పోతే, ఆపివేసిన దేవుడు లేక మూసివేసిన దేవుడు రాహేలు జీవితానికి వద్దాం రండి. ఆది కాండం 30వ అధ్యాయం. ఆది కాండము 30వ అధ్యాయం. దానికంటే ముందు ఆది కాండం 29వ అధ్యాయం 31వ వచనము లాస్ట్ పార్ట్. రాహేలు గొడ్రాలై ఉండెను. 30వ అధ్యాయం 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, రాహేలు గర్భమును మూసినవాడు ఎవరండి? ధైర్యం చాలట్లేదేమో, మనసు రావటం లేదేమో, నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఈ బాధతో ఉన్నారేమో. దేవుని చిత్తం ఒకటి ఉంది. గర్భమును తెరచుటయే దేవుని చిత్తం అని ఒకవేళ అనుకుంటే కాదు. దేవుడే రాహేలు గర్భం ఏం చేశాను? 30వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇప్పుడు 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని విని ఆమె గర్భమును తెరిచెను. దేవుని బిడ్డలారా, దేవుడు రాహేలు గర్భమును మూసెను అనేటువంటి ఈ మాటను గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆ దేవుడు తన గర్భాన్ని మూసినంత కాలం రాహేలు ఎదుర్కొన్న అవమానం, నింద సామాన్యమైన దుఃఖము కాదు. కానీ దేవుడు ఈమె గర్భం మూసిన కాలములో, ఆ స్పాన్ ఆఫ్ దిస్ టైం దేవుడు ఏం చేయగలిగాడు చెప్పండి? దేవుడు రాహేలు గర్భమును మూసిన ఈ కాలములో 10 మంది కొడుకులను అక్కడ యాకోబుకు ఇచ్చాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. 10 మంది కొడుకులను అక్కడ ఇచ్చాడు అంటే 10 గోత్రాలను తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత రాహేలు గర్భాన్ని తెరిచి ఆ 10 గోత్రాల వారిని పైన ఈ రాహేలు గర్భం తెరిచిగా పుట్టిన వారిని ఏం చేశాడు? అధికారి. ఇది వింత కాదా? ఇది సంతోషం కాదా? ఇప్పుడు దేవుడు గర్భమును మూసిన కాలమంతా పడిన దుఃఖము కంటే దేవుడు గర్భమును తెరిచి ఇచ్చిన యోసేపులను కలిగిన సంతోషం అధికమైనది కాదా? ఆయన ఉద్దేశము కాదా ఇది? ఎలిజబెత్ గర్భాన్ని అంత కాలం మూసివేశాడు, కానీ ఆయన తెరిచినప్పుడు జరిగినటువంటి కార్యము చూడండి. వచ్చాడు పరిశుద్ధాత్మ పూర్ణుడైన
బాప్తిస్మం ఇచ్చి యోహాను. దేవుడు హన్నా గర్భాన్ని మూసాడు, దుఃఖాక్రాంతులైంది, తడిచినప్పుడు వచ్చాడు కదా. ఎవరు వచ్చారండి? కొడితే జాక్బాట్ కొట్టినట్లు ఎవరు వచ్చారండి? ఇప్పుడు చెప్పండి, మూసినందుకు బాధపడదామా? తెరవలేదని దుఃఖపడదామా? ఎందుకు మూసావని ప్రశ్నిద్దామా? యాకోబుతో పొట్లాడినట్లు పొట్లాడదామా? ఇది ఆయన సంకల్పములో భాగం కాదా? నొప్పి దేవుని ఆశీర్వాదం కాదా? బాధ దేవుని సంకల్పం కాదా? నీ గాయం దేవుని ఉద్దేశంలో భాగం కాదని ఎలా అనుకుంటున్నావు? నీవు అనుభవిస్తున్న తిరస్కారము, నింద దేవుని ఉద్దేశంలో, దేవుని సంకల్పంలో పర్ఫెక్ట్గా జరుగుతున్న కార్యమని ఎందుకు ఎరగలేకపోతున్నావు? నీకు దేవుడిచ్చే ఆశీర్వాదాల విషయంలో జరుగుతున్న ఆలస్యం కూడా దేవుని చిత్తములో, దేవుని పరిపూర్ణ చిత్తములో, సంకల్పములో భాగమని ఎందుకు మర్చిపోయి కన్నీరు గారుస్తున్నావు? నా చెల్లి, అక్క, అన్న, తమ్ముడా, ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? డోంట్ యు నో ఇట్ ఈస్ ఆల్సో ఇన్ గాడ్స్ ప్లాన్? ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గాడ్స్ పర్పస్. ఈ మధ్యాహ్నం దేవునితో మాట్లాడిన గాక. కనుక రాహేలు విషయంలో దేవుడు గర్భమును మూసినప్పటికీ తన సొంత సమయంలో తాను తెరిచినప్పుడు చేయబడిన కార్యం ఎంతో అద్భుతమైనటువంటి సంగతి. కాబట్టి మనకు సహాయం చేయను గాక. ఆది కాలంలో మరొక ఉదాహరణలో జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అడ్డగించిన దేవుడు. లాబాను దగ్గరికి రండి ఒక్కసారి. లాబాను, ఆది కాండం 31వ అధ్యాయం. ఆది కాండం 31వ అధ్యాయం. యాకోబుకు హాని కలుగ చేయకుండా దేవుడు లాబాను ఏం చేశాను? ఆపివేశాను. రండి, ఆది కాండం 31వ అధ్యాయం 42వ వచనం. లేక తనకు ముందుగా తన సొంత నోటితో చెప్పిన మాట చూద్దామా? 29వ వచనం. నీకు హాని చేయుటకు నా చేతనమును అయితే పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని ఏమీ చెప్పవద్దని నాతో చెప్పాను. గమనించండి దేవుని బిడ్డలారా, కీడు చేయకుండా లాబానును ఆపివేసిన దేవుడు నిన్ను ముట్టకుండా నీ ప్రత్యర్థులను, నీ శత్రువులను ఆపివేయగలడని నమ్ముతున్నావా లేదా? నిజంగా నమ్మితే ధైర్యంగా కళ్ళు మూసుకొని కండ్ల నిండా నిద్రపోవాలా. అవునా కాదండి? ఈ మధ్యకాలంలో మా మందిరంలో కాకొచ్చి ఏందన్నయ్య అస్సలు నిద్ర రావట్లేదు, అసలు కునికే రావట్లేదు, ఎంత ప్రయాసపడినా అంది. సరే మా ఆరాధన అయిన తర్వాత ప్రార్థన చేస్తాలే అన్నా అని చెప్పి ఆరాధన కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత 4 రోజులైంది, అసలు నిద్రే పట్టట్లేదని ఆమె మొదటి వర్తమానం పడుకొని ఉంది, రెండో వర్తమానం పడుకొని ఉంది. ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, అయ్యో పాపం అక్కకి నిద్ర రావాలంటే ఇప్పుడు నేనేం చేయాలా? 3వ వర్తమానం కూడా ఇవ్వాలా? మరి ప్రేమ మీద ఏం చేద్దాం? ఎందుకంటే ఇంట్లో నిద్ర రావట్లే. ఎప్పటి నుంచి రావట్లేదు అంటే పక్కింటి వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి రావట్లే. పక్కింటి వాళ్ళు పట్టుచీర కొనుక్కున్నప్పటి నుంచి ఆ సంగతి నాకు తెలియకపోయా. ఏమబ్బా ఆ డాక్టర్ దగ్గర పోక్క, ఈ డాక్టర్ దగ్గర పోక్క అంటున్నా నేను. ఆ తర్వాత తెలిసింది నీకు ఎందుకు నిద్ర రావట్లేదు అంటే పక్కింటి వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారంటే అప్పటి నుంచి నిద్ర రావట్లే. వాళ్ళు పట్టుచీర కొట్టుకున్నారంటే, వాళ్ళ పిల్లలకి మంచి మంచి బట్టలు కొట్టుకున్నారంటే అప్పటి నుంచి ఇంకేం రావట్లేదు. అప్పుడు ఏమన్నా అక్క ఒక్కటే మంచి మాట చెప్తాను నేను, నీకు నిద్ర రావాలంటే ముందు ఉన్న ఇల్లు ఖాళీ చేసి దూరంగా పోవాలి. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎట్లానే ఉంటాయి. లాబాను అక్కడ ఒక మాట అన్నాడు, నీకు హాని చేయడం నాకు చేతనవును. బిలాము శపించడం నాకు చేతనవును, కానీ వారు ఆశీర్వదించబడ్డవారు ముట్టవద్దని దేవుడు చెప్పాడు. నా దేవుని బిడ్డలారా, నిన్ను ముట్టవద్దని, నీకు హాని కలగ చేయవద్దని, నీ విషయమై అడ్డగించేటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకో. 104వ కీర్తనలో వాక్యం రాబడి, వారు జనము నుండి మరొక జనమునకు సంచారము చేయుచుండగా నా ప్రవక్తలకు కీడు చేయవద్దని, వారిని ముట్టవద్దని అని రాజులను గద్దించిన దేవుడు. 104వ కీర్తన 105వ కీర్తన 105వ కీర్తన 13-14 వచనాలు త్వరగా చదవండి ఎవరైనా.
నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను. కాబట్టి అడ్డగించే దేవుడు, మూసివేసే దేవుడు, ఆపివేయగలిగిన దేవుడు, నీవు కీడు చేయకుండా, పాపము చేయకుండా నిన్ను అడ్డగించక సమర్థ గలవాడు, నీకు కీడు చేయకుండా, నీకు హాని చేయకుండా వారిని ఆపివేయగలిగిన, గద్దించగలిగిన దేవుడు కూడా ఆయనే. ఆయన ఆపివేయగా ఎవడును దాటి ముందుకు రాలేడు. ఆయన సరిహద్దు నియమించాడు. ఆగు, రావద్దు. ఎవరికి? సముద్రానికి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం, 10వ వచనం, 11వ వచనం మీరు చదివితే, యోబు గ్రంథం 38వ అధ్యాయంలో చదవండి. ఎవరు? 10వ వచనం. దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను ఇక్కడనే తరంగముల పొంగు అనపబడుననియు సముద్రానికి చెప్పిన వాడిని శత్రువుకు చెప్పలేడా? నాన్న నీకు కీడు చేయాలని రాజులే ప్రయత్నం చేస్తున్నారేమో, ఎఫిషియంట్ పర్సన్స్ ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. దే క్యాన్ డూ ఎనీ హార్మ్ టు యూ బికాస్ దే ఆర్ ఏబుల్ టు డూ. లాభాలన్నమాట, నీకు కీడు చేయడం నాకు చేతనమును, కానీ నీ దేవుడు అడ్డగించాడు. నీ విషయంలో కూడా నీకు కీడు చేయుట బావుగా చేతనైన వారు, నిన్ను శపించుట బావుగా తెలియనేర్చిన వారిని కూడా, రాజులను కూడా నిన్ను ముట్టవద్దని ఆజ్ఞాపించే దేవుడు, అడ్డగించే దేవుడు నీకు ఉన్నాడు. ఆయన నిన్ను ముట్టవద్దని వారి ముందు తలుపులు వేయగా తీయగలవాడెవడునో లేడు. నిన్ను సమీపించగలవాడు, ముట్టగలిగిన వాడెవరునో లేరు. కావున జీవము గల దేవుడు ఒకవేళ అంతకంటే ఎక్కువైనటువంటి మేలేదైనా ఉంటేనే నీకు శ్రమ, గాయం అనుమతిస్తాడే కానీ నిర్హేతుకంగా ఆయన ఎవరిని శ్రమపరచువాడు కాడు. చిన్న ఉదాహరణ, అవునా అన్న, మరెందుకు వాళ్ళు నాకు ఇలా చేయనిచ్చాడు దేవుడు, మరెందుకు స్టెఫెను రాళ్ళతో కొట్టనిచ్చాడు అని అంటే, చిన్నగా అని చెప్తా. ఓ పిల్లోడు స్కూల్లో ఒక తండ్రి తీసుకొని పోతా ఉంటే, ఒక పిల్లోడు బ్లేడ్తో ఆటకైతనంగా, వాడు చాలా అల్లరివాడు, ఈ పిల్లోడిని కోసాడు. కోయిగాని తండ్రికి ఏమైతే చెప్పిన తన బిడ్డను బ్లేడ్తో కోసిన వాడిని ఏం చేస్తాడు? అక్కడ తెగింది, రక్తం వస్తూ ఉంది, ఊరుకుంటాడండి? 2 వేసాడు, టీచర్ తీసుకెళ్ళాడు, అక్కడ చూపించాడు, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాడు, గొల్లు చేశాడు. అవునా కాదా? చేశాడు. ఓకే, చిన్న ఘాటు కూడా బిడ్డ మీద పడనీయలే. కొన్ని రోజులు అయిపోయింది, ఆ బిడ్డ కడుపులో ఏదో జరిగింది, హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్ డాక్టర్స్ అన్నారు, ప్లీజ్ పుట్ ఏ సైన్ హియర్ అన్నారు. ఎందుకయ్యా కత్తితో కోస్తాం, కుట్లేస్తాం, సూదులతో పొడుస్తాం, పెద్దగా కోసేస్తాం, ఇలా విడదీస్తాం, లోపలవన్నీ బయటకు తీస్తామంటే ఓకే ఐ విల్ పుట్ ఏ సైన్ హియర్ అన్నాడు. నీకు అర్థమైందా? అక్కడ ఎందుకు కోయినిస్తున్నాడు, ఇక్కడ ఎందుకు కోయినలేదు? మరి ఎక్కువైన మేలేదైనా నీకు కలగాలని కోరితేనే కానీ ఆయన నీకు ఏ హాని కలగనీయడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని నిమిషాలు ప్రభుకు అప్పగించుకుందామా? ప్రభు అని జ్ఞానం ఎంత గొప్పది నాయనా. నేను అర్థం చేసుకోలేకపోయినా నా పసితనం, నా వివేకాన్ని ఒప్పుకుంటున్నాను. ఈ మధ్యాహ్నం ఇట్టిని సంకల్పాలను నేను అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు లేకపోవడమే నా కలవరాలకు, కన్నీటికి, తొందరపాట్లకు కారణం ప్రభు. మళ్ళా నీ పాదాల చెందుకు వస్తున్నాను. నీ సంకల్పాలు గొప్పవి. అస్తమయమును ఉదయమును, అస్తమయం ముందు వచ్చింది, తర్వాత ఉదయం తప్పకుండా వస్తుంది. అస్తమయమును ఉదయమును కలగా ఒక దినం ఆయన. జీవముల దేవుని జ్ఞానం ఎంత గొప్పది. నా ప్రేమైన సోదరుడు సోదరు, ఎన్నోసార్లు ఇట్టి దేవుని సంకల్పాలను, ఉద్దేశాలను ఎరగక దేవుడు నీకు శత్రువు అయినట్టు, దేవుడు నీకు విరోధైనట్లు, దేవుని ఎడ్ల ప్రేమ లేదన్నట్లు, దేవుని విషయంలో పట్టించుకోవట్లేదు అన్నట్లు, దేవుని ప్రార్థనలను నిరాకరిస్తున్నాడు అన్నట్లు, దేవుని ప్రశ్నించి, దేవుని శక్తిని శంకించి, దేవుని ప్రేమను దూషించి, దేవుని సన్నిధిని నిరాకరించి, దేవుని సంకల్పాలను అనుమానించి, దేవుని వాగ్దానాలను మర్చిపోయి సాగిపోతున్న మన
మన దుస్థితి ఈ మధ్యాహ్నం క్షమాపణ కోరుకుందాం. నేను క్షమించు ప్రభువా, నీ జ్ఞానం ఎంతో గొప్పది, నీ చిత్తము ఎంతో గొప్పది. చెదిరిపోటే నీ చిత్తమైతే, అదే నా విస్తరణకు ఆశీర్వాదకరమైతే, లాభదాయకమైతే అలాగుననే. కానీ హింసించబడడం నీ చిత్తమైతే నేను షారా దగ్గర నిలిచే ఉంటాను ప్రభువా. నువ్వు విడుదల ఇచ్చేంత వరకు నేను నిలిచే ఉంటాను, పారిపోను. ఎరుగొక నా జ్ఞానం చేత తొందరపాటు వలన చేయబోయిన పాపమును కీడును అడ్డగించగలిగిన దేవుడావు, నాకు నీ కృప దయచేసి నన్ను ఆపివే. నాలో కలవరం పుట్టించు, నాతో మాట్లాడు, నన్ను శిక్షించు, నన్ను ఆపివే. ఇస్సాకును కాదు, గొర్రెపిల్ల సిద్ధపరచబడింది అన్నప్పుడు ఇస్సాకునే ఇస్తానన్న మూఢత్వం నా నుంచి తీసివే. నీ చిత్తం ఏమిటో గుర్తుపెట్టుకోవడానికి సహాయం చేయి. ఐగుప్తులోనికి వెళ్లకుండా ఇస్సాకును ఆపివేసిన దేవుడా, నిలిచి ఉండుటే నీ చిత్తమైతే నిలిచి ఉండే కృప నాకు దయచేయి. తర్కముతో నీ ఉద్దేశాలను విస్మరించి ముందడుగు వేసి కీడు తెచ్చుకోకుండా సాయించు. మూసివేయడమే, ఇవ్వకపోవడమే, గొడ్రాలుగా ఉంచడమే, కొదువులతో నింపడమే నీ చిత్తమైతే అదే మేలు ప్రభువా. నువ్వు తెరిచే సమయం ఎంతో గొప్పది. మూట నీ చిత్తం, తెరచుట నీ చిత్తం. అంగీకరించేందుకు సహాయించి హాని కలవకుండా లాభాలను అడ్డగించిన దేవుడా, నన్ను కాపాడుటలో నీవు ఉన్నావన్న స్పృహ నాకు దయచేయి. చేతికి అప్పగించుకుంటూ బలలో భాగం తీసుకుందాం.